సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి వచ్చాను అనమాట. సో మనకి లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడు కాబట్టి కళ్యాణ్ బ్యాజ్ వచ్చింది అనమాట స్టోర్ రూమ్ నుంచి. అది తను ఆ బోర్డ్ లో ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి టాస్క్ జరిగింది అనమాట. బ్రాండ్ టాస్క్ మనకి జరుగుద్ది, అదే మన సాటర్డే ఎపిసోడ్ లో జరుగుద్ది కదా. ఆ బ్రాండ్ టాస్క్ జరిగింది. ఆ బ్రాండ్ టాస్క్ జరిగిన కూడా ప్రతి బ్రాండ్ టాస్క్ ఈ బ్రాండ్ టాస్క్ కొంచెం ఈ బ్రాండ్ టాస్క్ లో కూడా గొడవలు జరిగాయి అనమాట. నాకు ఎందుకు అర్థం కాలేదు. తనుజ కొంచెం బాగానే ఓవర్ గా రియాక్ట్ పాలి పరిగెట్టలేదు, వాళ్ళు సరిగ్గా రాలేదు, మేము మాత్రం అన్ని చెయ్యాలి, మీరు మాత్రం అక్కడ అన్ని అంటే సంచలక్క ఉండి ప్రతిసారి దివ్యనే సంచలక్క పెడతారా, ఇది అది దివ్య మీరు లైట్ గా ఫైర్ అయ్యింది అని చెప్పాలి. సో దివ్య కూడా బిగ్ బాస్ ఇంకా నన్ను సంచలక్క పెట్టద్దు, మీరు వేరే వాళ్ళని పెట్టి అని చెప్పింది అనమాట. సో బ్రాండ్ టాస్క్ అలా అయిపోయింది. ఈ మధ్యలో అంతకు మళ్ళీ గొడవ అనమాట. నువ్వు నా గురించి ఆలోచించవు, ఇచ్చేయవు వచ్చేయవు అని అన్ను ఏటేటో మాట్లాడుకుంటారు. వాళ్ళ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నాను మళ్ళీ. సో ఇది అయిన తర్వాత నాగమామ వచ్చాడు అనమాట. నాగమామ ఆడియన్స్ ని అడిగాను అనమాట, ఎవరిష్టం ఏంటి. కళ్యాణ్ సార్ ఇన్నోసెంట్ కళ్యాణ్, కానీ ఆ గొడవ మరి ఏంటంటే ఒక అబ్బాయి చెప్పాడు అనమాట, సార్ కళ్యాణ్ అగ్రెషన్ లో చేసి ఫ్యాన్ అన్నాడు. సరే మరి అగ్రెషన్ లో బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎవరిని కొట్టలేం కదా, అందుకే వస్తువుల మీద చూపించి అన్నాడు. ఆయన ఇంకా కవర్ చేసుకోలేకపోయాడు అనమాట. నాగబాబు అడిగి ఇంకా హౌస్ దగ్గరికి వచ్చేస్తే కళ్యాణ్ నించోమన్నాడు అనమాట. నించోమని అన్నాడు. సెల్యూట్ చూ నాగమామ అనమాట. లాస్ట్ ఆఫ్ ద హౌస్ కళ్యాణ్, నువ్వు గేమ్ బాగా ఆడేవని చెప్పి ఇమాన్యుల్ ని నించోబెట్టి నువ్వు 3 సార్లు కెప్టెన్ అయ్యవు, ఇది రికార్డు, ఇంకా ఎవరు బీచ్ చేయలేరు కదా ఈ హౌస్ లో అంటే. అవును, నీ సమాధానాన్ని నువ్వే చెప్పాలని చెప్పాడు అనమాట నాగమామ ఇమాన్యుల్ కి. ఇమాన్యుల్ కూడా అలాగే సార్ అన్నాడు. ఇప్పుడు మనకి ఆసక్తికరంగా అది ఏమైందంటే, నాగమామ అన్నాడు, ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత మీరు అందరూ బాగుంటారు అన్ని అనుకున్నాను, కానీ అసలు ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత మీరు అందరూ బాగా పీక్ మొత్తం గొడవలే జరిగాయి. ఏంటి గొడవ కారణం అంటే, ఇమాన్యుల్ ఏమొచ్చి సార్ రీతు సంజన నామినేషన్స్ గొడవే సార్, తప్పెవరిది కళ్యాణ్‌ని గాని, మన దిమోన్‌ని గాని, ఆ తర్వాత భరణిని గాని, ఇమాన్యుల్ గాని అడిగాడు. అందరూ సంజనాది అని చెప్పారు. అక్కడ అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు ముందే చెప్పాల్సి, ముందు చెప్పకుండా నామినేషన్స్ లో ప్రస్తావించడం అది మనం కూడా రివ్యూలో చెప్పాం. ఈసారి నా సంజన గట్టిగా పడతది నాగమామ నుంచి. నాగమామ చాలా ఫైర్ అయ్యాడు అనమాట సంజన మీద. ఇంకా సంజన మీద సంజన కూడా స్టిక్ ఆన్ అవ్వట్లేదు. సారీ చెప్పడానికి చాలా టైం తీసుకుందనమాట. సార్ నేనేం ఉన్నది 100 కెమెరాలు ఉన్నాయి, నేను ఏం జరిగిందో అదే చెప్పాను కదా, ఇదే నాకు అన్‌కంఫర్టబుల్ గా లేదు కాబట్టాను సార్. వాళ్ళిద్దరు చేతులు ఇలా ఇలా అంటుపెట్టుకొని ఇలా ఉన్నారు సార్, నేను బ్లాంకెట్ కప్పించుకున్నాను అని ఇప్పుడంది. ఆ నామినేషన్స్ లో అదేం చెప్పలేదు, పట్టుకొని ఇలా ఉన్నారని చెప్పాను. ఆ తర్వాత అక్కడ రీతు టచ్ చేసింది అనమాట యాక్టింగ్. రీతు వెంటనే ఏడ్చేస్తుంది. సార్ నామినేషన్స్ లో కూడా వారి డెడ్ ఫాదర్ షర్ట్ గురించి మాట్లాడుకుంటూ చేస్తే నాగమామ, అమ్మా రీతు నేను నీతో మాట్లాడట్లేదమ్మా, ఆగు 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 అని స్టాప్ చేసి అనమాట సంజనాతో మాట్లాడుతున్నాడు. సంజన అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి, నేను అన్‌కంఫర్టబుల్ గా ఉన్నాను సార్, వాళ్ళ ఇది మధ్య నాకు అన్‌కంఫర్టబుల్ సార్, ముందు చెప్పడం నాకు డిస్కషన్ అవ్వలేదు అంటే. నిజం అంటే నాగమ్మ లేదు, నువ్వు అఫెన్స్ చేసావు, డిఫెన్స్ కాదు. ఇప్పుడు నువ్వు నీ మీద ఒక నింద పడింది సంజన, ఆ నిందని నువ్వు మర్చిపోవడానికి హౌస్ కి వచ్చావు కదా, అందరూ వచ్చి నువ్వు ఆ నింద నీ మీద ఉంది, మేము నీతో ఉండలేమంటే నేను కూడా ఇలాగే అందరిని అడుగుతాను, అది తప్పు సంజన అని చెప్పి నాగమ్మ మార్చి చెప్పడం జరిగింది. సో నాగమ్మ ఏమన్నాడంటే, త్యాగం చేసింది భరణి, తనుజ, ఇమాన్యుల్, వీళ్ళు నలుగురు నీకు త్యాగం చేస్తే నువ్వు హౌస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చావు. నువ్వు అలాంటిది నువ్వు ఏంటి ఇలాంటి చేసావు, వీళ్ళు నలుగురు డెసిషన్ మీద ఉంటది, నీకు కంఫర్టబుల్ గా లేదంటే డోర్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా అని చెప్పి నాగమ్మ డోర్స్ ఓపెన్ చేశాడు. సంజన ఏమో ఫస్ట్ ఏముంది, సార్ నేను హౌస్ లో చాలా కష్టపడి వచ్చాను సార్, నా వల్ల కాదనిసిందా. వీళ్ళు నలుగురు ఏమొచ్చి ఏంటి ఇమాన్యుల్ అడిగాడు. ఫస్ట్ ఇమాన్యుల్ అడిగితే ఉండనిద్దాం సార్, తర్వాత సరే వీళ్ళు నలుగురిని నించోబెట్టి అడిగాడు. మరి ఏమో 1 మినిట్ అని చెప్పి నలుగురు ఏమనుకున్నానంటే, ఆడియన్స్ కి, బిగ్ బాస్ కి, రీతుకి సారీ చెప్తే మాకేం ప్రాబ్లం లేదని చెప్పి నలుగురు డిసైడ్ అయ్యారు. సో సంజన ఏమో నేను వెంటనే మళ్ళీ ప్లేట్ మార్చి అనమాట. సంజన ఫ్లిప్ స్టార్ అయిపోయింది. కానీ సంజనను మెచ్చుకోవాల్సిన విషయం, తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోలేదు. నేను తప్పు చేయలేదు నించుని, కానీ తన ఆడిన మాట తప్పు, అలా క్యారెక్టర్ చేయకూడదు, కానీ తను మాత్రం ఆ స్టాండ్ మీద నించుంది. కానీ లాస్ట్ లో ఇంకా వెళ్ళిపోతావా అంటే, నేను వెళ్ళిపోతాను భరణి గారు చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అప్పుడు సార్ నేను మళ్ళీ మీరు నన్ను ఇరకాతంలో పడేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ నువ్వు మా నలుగురు వల్లే నామినేషన్స్ ఇలా నీకు ఓట్ చేయడం వల్లే నువ్వు మళ్ళీ వచ్చావని చెప్పి అంటారు సార్, నేను ఆ మాటలు భరించలేను, వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఇంకోసారి అన్నారు, చాలా సార్లు అన్నా, ఒక ఇమాన్యుల్ తప్ప అందరూ అన్నారు అని చెప్తే, అందరూ మేము అనలేదు, మీరు క్రియేట్ చేశారని చెప్పి తనుజ అండ్ రీతు అంది. సంజన క్రియేట్ చేసిందే, పాపం తనుజ గాని రీతు గాని ఎప్పుడు అలా అనలేదు, మా వల్లే మీరు వచ్చారు ఇదని. సో ఇంకా ఫైనల్ గా బాగా చపాతి పిండిలా సాగదీశాడు అనమాట. సాగదీసి, బాబు డోర్స్ క్లోజ్ చేస్తున్నాను,
ఇంకోసారి గాని నాకు నెక్స్ట్ వీక్ లో ఈ టాపిక్ మీద వద్దని చెప్పి నాగబాబు అందరికి వార్నింగ్ ఇచ్చాడు. అండ్ సంజన కూడా ఇంకొకసారి నీకు అన్కంఫర్టబుల్ ఎడికి వెళ్ళిపోమని నీకు వద్దానం అన్నాడు. అండ్ నెక్స్ట్ మనకి కళ్యాణ్ ధీమాన్ కి గొడవ అయింది కదా, చెయ్య హ్యాండ్ పట్టుకోవడం, అది తప్పు. ధీమాన్ తప్పు లేదు, అది ఆపడానికి ట్రై చేసిన వల్ల అలా అనిపిస్తుంది కానీ చేయలేదు. అండ్ సంజన కూడా ఏంటమ్మా నువ్వు వెంటనే ధీమాన్ లాగేసి అంటే, అవును సార్ ఆల్రెడీ లాస్ట్ వార్నింగ్ లో ఉన్నాడు కదా, అందుకే నేను పక్కన సార్. నేను నీకు అలా అనిపించింది అంటే, సార్ నాకు అది కొంచెం పట్టుకున్నట్టే అనిపించింది, ఎందుకంటే ఆ ఫోర్స్ మూవ్మెంట్ అని చెప్పి అందరికి హౌస్ మూవ్మెంట్ లో ధీమాన్ తప్పు చేయలేదని చెప్పాడు. సో కళ్యాణ్ కొంచెం బ్యాడ్ బీప్ వర్డ్స్ వాడాడు. కోర్ట్ ఆఫ్ మార్షల్ ఏంటి ఇమ్మంటావా అని అప్పుడు చెప్పాడు అనమాట. ఆ తర్వాత ఈ రీతు కూడా గట్టిగా పడ్డాయి. ఏంటమ్మా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే నువ్వేదో మధ్యలో దూరిపోతున్నావు, అలా అన్నిట్లో దూరిపోతూ ఉంటావా? ప్లస్ నువ్వేమన్నా ధీమానికి లాయర్వా? ధీమాన్ తరపునే మాట్లాడతావా? అది రీతు అప్పుడే ఓవరాక్షన్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో ఇంకా మనకి కళ్యాణ్కి అందరికి రౌండ్స్ పడ్డయింది అనమాట. సో ఇంతతో ఎపిసోడ్ ఫ్రెండ్స్. రేపు మనం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మనకి వీడియో ఎండ్ చేసే ముందు మీకు విషయం చెప్తాను. మనకి బ్యాక్ స్టాబింగ్ చెప్పారనమాట. అది మనకి ఏంటంటే కళ్యాణ్ వ్యారియర్ బ్యాక్ స్టాబింగ్ అనమాట. అదేంటంటే వ్యారియర్ కళ్యాణ్ ఉంటే ఎనిమి ఇమాన్యుల్ అనమాట, బ్యాక్ స్టాబ్ డిమాన్ అని చెప్పాడు కళ్యాణ్. అండ్ భరణి ఏమో నాకు డిమాన్ ఎనిమి, బ్యాక్ స్టాబ్ సంజన అని చెప్పాడు. అండ్ సుమన్ ఏమో ఎనిమి డిమాన్, బ్యాక్ స్టాబ్ సంజన అని చెప్పాడు. అండ్ డిమాన్ ఏమో వ్యారియర్ డిమాన్ కొంటే ఎనిమి ఏమో ఇమాన్యుల్, బ్యాక్ స్టాబ్ కళ్యాణ్. నాకు ఎందుకు ఈ కళ్యాణో డిమాన్ అయితే నువ్వు నేను ఏదో ఈ గేమ్లు ఆడుకుంటున్నారు అన్నమాట ఇద్దరుని. అండ్ వ్యారియర్ ఇమాన్యుల్ అయితే ఎనిమి కళ్యాణ్, బ్యాక్ స్టాబ్ డిమాన్, ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు కాంపిటెంట్ అనమాట. అండ్ వ్యారియర్ దివ్యగా ఉన్నప్పుడు ఎనిమి రీత్ తనుజ. అండ్ వ్యారియర్ సంజన ఉన్నప్పుడు ఎనిమి ఇమాన్యుల్, బ్యాక్ స్టాబ్ రీటు. వ్యారియర్ తనుజ ఉన్నప్పుడు ఎనిమి డిమాన్ అండ్ బ్యాక్ స్టాబ్ ఇమాన్యుల్ అనమాట. హియర్ రీటుగా ఉన్నప్పుడు ఇమాన్యుల్. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, దివ్య సుమన్ అంటున్నారు. మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. గుడ్ బై.